నిన్ను నువ్వు ఎందుకు దాచుకుంటున్నావు? నిన్ను నేను కనిపెట్టలేను అనుకుంటున్నావా? నా ప్రాణానికి ప్రాణమైన నువ్వు నా అహల్యవి అని ఎప్పుడో తెలుసుకున్నాను. బాబు ఏడుస్తుంటే చిన్న పాట పాడాను సార్. చూడు నాన్న, మీ నాన్నగారు వచ్చేసారు. ఓహో సార్, తీసుకోండి. ఏమైంది? ఏమైంది మీరా గారు? ఏం లేదు సార్. చేతులు ఎందుకు దాచుకుంటున్నారు? చూపించండి. ఏం లేదు సార్, ఏం లేదు. చూపించండి అంటున్నాను. నిజంగా ఏం లేదు సార్. చూపిస్తారా లేదా? ఏంటి మీరా గారు ఇది? చేతికి దెబ్బ ఏంటి? ఏమైంది? అది సార్, అది నేను చెప్తాను బాబు. మావే నా గురించి గౌతమ్ గారికి చెప్పేస్తాడేమో. రాజుగారు, మీరేంటి ఇలా వచ్చారు? మీకు కిచెన్లో పని ఏమైనా ఉంటుందేమో, వెళ్ళండి. మీరు ఆగుతారా మీరా గారు? ఏం జరిగింది రాజుగారు? మిస్ అయిన బాక్స్ త్వరగా దొరకాలని, మీ నాన్నమ్మ గారు మిమ్మల్ని అర్థం చేసుకొని దగ్గరికి తీసుకోవాలని, మీ తండ్రి కొడుకుల మధ్య దూరం తగ్గిపోవాలని మీరా మేడం గుళ్ళో మొక్కుకున్నారు సార్. అరచేతుల్లో కర్పూరం వెలిగించుకొని హారతిచ్చారు సార్. ఎంత పని చేశారు మీరా గారు? ఎందుకు ఇలా చేశారు? మీరెప్పుడు ఇంతేనా? రాజుగారు, ముందు మీరు అలా కూర్చోండి. కూర్చోండి, కూర్చోండి. ఇలాంటివి ఇంకెప్పుడు చేయకండి మీరా గారు, నాకు నచ్చదు. తనే అహల్యాని తెలియకపోయినా గౌతమ్ బాబు ఎంత బాగా చూసుకుంటున్నారు. నిజం చెప్తే ఇంకెంత బాగా చూసుకుంటారు. భగవంతుడా, త్వరగా ఈ భార్యాభర్తల్ని కలుపు తండ్రి. సారీ గౌతమ్ గారు, నా వల్ల మీ కళ్ళల్లో నీళ్లు తిరుగుతున్నాయి. మిమ్మల్ని బాధ పెడుతున్నందుకు నన్ను క్షమించండి. దేవుడా, నాకు తెలిసి ఆయన ఎప్పుడూ ఎవరికీ కలలో కూడా కీడు తలపెట్టలేదు. దేశ సేవకే జీవితాన్ని అంకితం చేశారు. ఇంకా మా జీవితంలో అత్యంత కఠినమైన పరిస్థితుల్ని ఎదుర్కొంటున్నాం. ఈ సమస్యలన్నింటికీ నువ్వే ఒక పరిష్కారం చూపించు తండ్రి. అవంతిక, అందర్నీ పిలు, హారతి తీసుకుంటారు.
నాన్న, యాండి, బుజ్జి, గౌతమ్ అందరూ వచ్చి హారతి తీసుకోండి. ఇదేంటి హారతి ఆరిపోయింది? ఇదేదో అపశకునంలా ఉంది. మీరా కంటే అపశకునం ఏముంటుంది బామ్మగారు? అవును, ఈవిడ గారు వచ్చినప్పటి నుంచి అన్ని అరిష్టాలు జరుగుతున్నాయి. ఇంట్లో దీపం పెట్టాల్సిన అహల్య వెళ్ళిపోయింది. అచ్చం ఆవిల్లాగే ఉండే మీరా వచ్చి ఈ ఇంటికి కొరివి పెడుతుంది. ఆపుతావా బా? కర్పూరం అయిపోయింది, హారతి ఆగిపోయింది. దానికి అరిష్టం అపశకనం ఏంటి? హారతి ఆరిపోయిందంటే ఏదో కష్టం రాబోతుందని అర్థంరా. ఇదంతా ఈ మీరా వల్లే. తనేం చేసింది నాన్నమ్మా? అసలు మీరా గారు ఇంటి కోసం ఏం చేశారో తెలుసా? ఈ ఇంటికి మంచి జరగాలని కర్పూరం వెలిగించుకొని హారతిచ్చారు. ఆ విషయం మీలో ఎవరికైనా తెలుసా? ఊరికే తన మీద నోరు పారేసుకోకండి. బాగుంది. ఈవిడ గారు అరచేతిలో కర్పూరం వెలిగించుకుని హారతి ఇచ్చినంత మాత్రాన తను పోగొట్టిన బాక్స్ తిరిగి వచ్చేస్తుందా? మేము నోరు పారేసుకోవడం కాదురా, నువ్వే అనవసరంగా దాన్ని వెనకేసుకుని వస్తున్నావు. ఆ బాక్స్ పోయింది దాని వల్లరా. నువ్వేమో దానికి అనవసరంగా బెయిల్ ఇప్పించి స్టేషన్ నుంచి తీసుకొచ్చి కాపాడుతున్నావు. పోయిన బాక్స్ గురించి ఇంతవరకు ఏం తెలీదు. ఆర్మీ ఆఫీసర్ పోలీసులతో ఇంటికొస్తే ఏం చేస్తావు బామర్ది? సారీ సార్, బాక్స్ పోయిన విషయం హెడ్ ఆఫీస్కి తెలిసింది. మిమ్మల్ని అరెస్ట్ చేయమని అరెస్ట్ వారెంట్ జారీ చేశారు సార్.